అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. వామపక్షాలతో జతకట్టి జనసేన ఎన్నికల బరిలోకి దిగడంతో ఇప్పుడు పోటీ రసవత్తంగా మారుతోంది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్, బీజేపీలు కూడా ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ వాటి పోటీ నామమాత్రమే అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న ఈ బహుముఖ పోటీతో ప్రజానాడి ఎలా ఉందనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న అంశం. క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు, బరిలోకి దిగుతున్న అభ్యర్థుల బలాబలాలు, వారి గెలుపోటములకు ప్రభావితం చేస్తున్న అంశాలను లోతుగా విశ్లేషించేదే ఈ సెగ్మెంట్ పల్స్ కార్యక్రమం. ఏపీలో మంత్రులు, ఇతర ప్రముఖులు పోటీ చేస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్నికల పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. విఐపి సెగ్మెంట్ అనాలిసిస్ డ్రైవ్ను ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభిద్దాం. ముందుగా ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుంచి పేరాడ తిలక్ పోటీ చేస్తున్నారు. పేరాడ తిలక్ మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. టెక్కలి నుంచి కింజారపు అచ్చెన్నాయుడు 2014 గెలిచారు. అంతకుముందు ఆయన హరిశ్చంద్రపురం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు పరిస్థితి ఏ విధంగా ఉంది, మరోసారి నెగ్గి అసెంబ్లీకి వెళ్ళేననే అంశాలను విశ్లేషించేందుకు మా రిపోర్టర్ నరేష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. నరేష్, టెక్కలిలో ఈసారి మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు గెలుపు సులువేనా? అలా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, సామాజిక వర్గాలు ఏం చెప్తున్నాయి? మరి ఆయన మంత్రిగా ఈ 5 ఏళ్ల పాటు టెక్కలి అసెంబ్లీ సెగ్మెంట్కి ఏం చేశారు? అక్కడ అధికార వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది? మరి ఆ అధికార వ్యతిరేకతను ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పేరాడ తిలక్ ఏ మేరకు అందిపుచ్చుకోగలరు? మంత్రికి ధీటైన పోటీ ఇవ్వగలరా? క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? నరేష్, సునీల్, అచ్చెన్నాయుడు విషయానికి వస్తే టెక్కల్ నియోజకవర్గానికి సంబంధించి అచ్చెన్నాయుడు కానీ లేకపోతే పేరాడ తిలక్ వీరిద్దరి మధ్య పోటీ చాలా తీవ్ర స్థాయిలో ఉంది. గెలుపోటముల మధ్య తేడా అత్యంత స్వల్పంగా ఉంటుంది అని చెప్పి కూడా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆ టెక్కలిలో ప్రధానంగా అచ్చెన్నాయుడు టార్గెట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అచ్చెన్నాయుడు ఎందుకంటే అసెంబ్లీ వేదికగా కానీ లేకపోతే అసెంబ్లీ బయట కానీ జగన్ మీద ఒంటికాల్ మీద లేస్తాడు. జగన్ పరుష పదజాలంతో జగన్ను తీవ్ర స్థాయిలో కూడా జగన్పై విమర్శలు చేస్తాడు. అంటే జగన్ టార్గెట్గానే అచ్చెన్నాయుడు రాజకీయాలు నిలుపుతారన్న ఒక ప్రధాన ఆరోపణను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అచ్చెన్నాయుడును ఓడగొట్టాలి, అచ్చెన్నాయుడిని అసెంబ్లీకి రాకుండా చేయాలన్న పట్టుదలతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ పేరాడ తిలక్ అనే అభ్యర్థికి టికెట్ ఇచ్చింది. అయితే అచ్చెన్నాయుడు అంటే బయట కనిపిస్తున్నప్పటికీ అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయన పెద్ద నాయకుడు కాదు. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా కేవలం ఆయన 7,000 ఓట్ల మెజార్టీతో గెలవగలిగారు. కాబట్టి ఒకవేళ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఏకపక్షంగా పనిచేస్తే, అంటే గ్రూపు తగాదాలు లేకుండా ఐక్యంగా పనిచేస్తే అచ్చెన్నాయుడు ఓడగొట్టొచ్చు అన్న ఉద్దేశంతోనే పేరాడ తిలక్ టికెట్ ఇచ్చారు. ఎందుకంటే 2014 ఎన్నికల సందర్భంగా కూడా దువ్వాడ శ్రీనివాస్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అయితే అప్పుడు టికెట్ ఆశించిన పేరాడ తిలక్ గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం గట్టిగా పనిచేయలేదు. అంటే దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే వీళ్ళు 2 గ్రూపులుగా కొనసాగుతున్నారు. కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ గెలుపు కోసం పేరాడ తిలక్ పనిచేయలేదు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాల కారణంగానే అచ్చెన్నాయుడు గెలిచారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో అట్లా కాకుండా ఈ 2 గ్రూపులను ఏకం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో కూడా కసరత్తు చేశారు. అందులో భాగంగా గత ఎన్నికల్లో అచ్చెన్నాయుడు మీద ఎమ్మెల్యేగా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్ను ఈసారి శ్రీకాకుళం నుంచి ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. అంటే సో అసెంబ్లీ స్థానానికి సంబంధించి ఇక ఎలాంటి గొడవ లేకుండా పోయింది. దువ్వాడ శ్రీనివాస్ను టెక్కలి నియోజకవర్గం నుంచి శ్రీకాకుళం పార్లమెంటుకు పంపించిన నేపథ్యంలో ఆ టెక్కలి నియోజకవర్గంలో మిగిలిన ఏకైక గ్రూప్ పేరాడ తిలక్కు టికెట్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో ఈ పేరాడ దువ్వాడ ఇద్దరు కలిసి పనిచేసి ఐకమత్యంగా పనిచేస్తే కనుక అచ్చెన్నాయుడు ఓటమి ఖాయము అన్న అభిప్రాయం మాత్రం స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతా ఉంది. సునీల్, ఎస్ నరేష్, 2009లో అచ్చెన్నాయుడు ఇక్కడ ఓటమి పాలయ్యారు. రేవతిపతి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రేవతిపతి చనిపోయిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఆయన భార్య భారతి చేతిలో కూడా ఓడిపోయారు. అంతకుముందుకు హరిశ్చంద్రపురం నుంచి 96, 99, 2004లో గెలిచారు. అప్పుడు ఎర్రంనాయుడు బతుకున్నాడు. కానీ ఇప్పుడు గత ఎన్నికల్లో 8,000 ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి అచ్చెన్నాయుడు ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసు, పేరాడ తిలక్, దువ్వాడ శ్రీనివాస్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. పేరాడ తిలక్ ఇద్దరు కలుస్తున్నారు. దాంతోపాటుగా కాంగ్రెస్ నుంచి కిల్లి కృపాణి లాంటి నాయకులు వచ్చారు. ధర్మాన ప్రసాదరావు కుటుంబం ఎలాగో ఉంది. సో ఇవన్నీ అంశాలు పరిగణలోకి తీసుకున్నట్టయితే ఈసారి అచ్చెన్నాయుడు గెలుపు అంత సులువేనా?
చాలా కష్టంగా ఉంది అచ్చెన్నాయుడు పరిస్థితి. కొంత ఆయనకు ఎదురుగాలి వీస్తుందని చెప్పాలి. ఎందుకంటే దువ్వాడ తిలక్కు విజయ తిలకం దిద్దేందుకు టెక్కలి నియోజకవర్గ ప్రజలు సిద్ధమవుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఎందుకంటే అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ప్రజలకు పెద్దగా అందుబాటులో లేరు. ఆయనను ఖచ్చితంగా ఓడించేందుకు, ఎందుకంటే సామాజిక అంటే ఒకవైపు ప్రభుత్వం సహజంగా మంత్రి, దాని తర్వాత ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకత ఓటుకు తోడుగా సహజంగా టెక్కలి నియోజకవర్గంలో రెండు బలమైన సామాజిక వర్గాలు ఉంటాయి. ఒకటి కుప్పల వెలమ సామాజిక వర్గం, మరొకటి కళింగ సామాజిక వర్గం. కుప్పల వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన అచ్చెన్నాయుడిని ఓడగొట్టేందుకు కళింగ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు మొత్తం కూడా ఏకమయ్యారని చెప్పాలి. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ కానీ లేకపోతే పేరాడ తిలక్, అంటే ఎంపీగా పోటీ చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్, దాని తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పేరాడ తిలక్ తో పాటుగా మాజీ మంత్రి కిల్లి కృపారాణి కూడా ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె కూడా కళింగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. సో ఈ కళింగ సామాజిక వర్గీయులు మొత్తం కూడా ఏకం కావడంతో ఖచ్చితంగా కుప్పల వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన అచ్చెన్నాయుడు ఓడిపోవడం ఖాయము అనే అభిప్రాయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సో ఈ ఓటమి భయంతోనే అచ్చెన్నాయుడు ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు చేశారు. కోటబొమ్మాలి మండలంలో, అంటే టెక్కలి నియోజకవర్గ పరిధిలోని కోటబొమ్మాలి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభిస్తున్న సందర్భంగా అచ్చెన్నాయుడు అనుచరులు పేరాడ తిలక్ పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అందుకు కారణం ఏంటంటే పేరాడ తిలక్ అభ్యర్థిగా ఉంటే కనుక ఖచ్చితంగా ఓడిపోతాడు. ఎందుకంటే పేరాడ తిలక్, దువ్వాడ శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ రెండు వైరీ వర్గాలు గతంలో ఒకరికి వ్యతిరేకంగా ఒకరు పనిచేశారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా కలిసి చేయి కలిపి నడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ ఎంపీగా, తిలక్ ఎమ్మెల్యేగా పనిచేస్తారు కాబట్టి వాళ్ళిద్దరూ పనిచేస్తే అచ్చెన్నాయుడు ఓటమి ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సునీల్, ఇక టెక్కలి లోపల మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుకు అంత సులువుగా లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు గెలవడానికి ఆయనే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇక మరో అసెంబ్లీ సెగ్మెంటు ఎచ్చెర్లలో పరిస్థితి ఏ విధంగా చూద్దాం. ఇక్కడ ఎచ్చెర్ల నుంచి మంత్రి, ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా గొర్రెల కిరణ్ కుమార్ నిలిచారు. ఇంతకుముందు 2014 ఎన్నికల్లో కూడా వీరిద్దరి మధ్య పోటీ జరిగింది. 2014 లోపల కేవలం 4700 ఓట్ల తేడాతోటే కిరణ్ కుమార్ ఓడిపోయాడు. కిమిడి కళా వెంకట్రావు గెలిచారు. మరి ఇప్పుడు హెచ్ఆర్ లోపల పరిస్థితి ఏ విధంగా ఉంది అంశాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, హెచ్ఆర్ లోపల ఇప్పుడు మరో మంత్రి హెచ్ఆర్ లోపల కూడా కళా వెంకట్రావు మరి గెలిచే అవకాశాలు ఏమైతే ఉన్నాయి? గత ఎన్నికల్లో కేవలం 4700 ఓట్ల తేడాతోటే ఆయన గెలుపొందారు. మరి కిరణ్ కుమార్కి ఏమైనా సానుభూతి ఉందా? గత 5 ఏళ్లుగా ఆయన ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ తరఫున ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడుతున్నారు కదా, ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు కిమిడి కళా వెంకట్రావుకు అట్లాగే గొర్రెల కిరణ్ కుమార్కు మధ్య గెలుపోవటంలో? సునీల్, హెచ్ఎల్ నియోజకవర్గానికి వస్తే ప్రస్తుతం మంత్రి కళా వెంకట్రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పవర్ శాఖ మంత్రిగా ఉన్నారు, అంటే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఈ పవర్ శాఖ మంత్రి, పవర్ మంత్రి అయిన కళా వెంకట్రావు పవర్ తెగ్గొట్టాలి అని చెప్పి కూడా, పవర్ నుంచి తొలగించాలి అని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకరం కట్టుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో అందులో భాగంగానే కళా వెంకట్రావు సామాజిక వర్గానికి సంబంధించి గత ఎన్నికల్లో ఓడిపోయిన గొర్రెల కిరణ్ కుమార్ అనే వ్యక్తిని ఈసారి కూడా బరిలో నిలిపింది. ఎందుకంటే గత ఎన్నికల్లో కేవలం 4000 ఓట్ల తేడాతోనే గొర్రెల కిరణ్ కుమార్ ఓడిపోయారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి సానుభూతి కలిసి వస్తుందన్న ఏకైక ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి గొర్రెల కిరణ్ కుమార్కు టికెట్ ఇచ్చింది. పవర్ మంత్రిగా ఉన్న హెచ్చెర్ల ఎమ్మెల్యే, పవర్ మంత్రిగా ఉన్న కళా వెంకట్రావును ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓడగొట్టాలి అన్న ఏకైక ఉద్దేశంతోనే కళా వెంకట్రావు సామాజిక వర్గమైన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన గొర్రెల కిరణ్ కుమార్కు ఈసారి టికెట్ ఇచ్చింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళా వెంకట్రావును ఓడగొట్టేందుకు ఎంతగా ప్రయత్నిస్తుందో, టీడీపీ పార్టీలోని అంతర్గత విభేదాలు కళా వెంకట్రావు ఓటమికి కారణమవుతాయి అన్న ఒక అభిప్రాయాన్ని కూడా స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కళా వెంకట్రావు ఆంధ్రప్రదేశ్ టీడీపీ శాఖ అధ్యక్షునిగా ఉన్న కళా వెంకట్రావు తనకు టికెట్ రాకుండా చేశారు అని చెప్పి మాజీ స్పీకర్ ప్రతిభా భారతి తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతిభా భారతి రాజాం టికెట్ను ఎక్స్పెక్ట్ చేశారు. ఎస్సీ నియోజకవర్గమైన రాజాం టికెట్ దాదాపుగా ప్రతిభా భారతికి ఖరారైన నేపథ్యంలో కొన్ని నెలల క్రితమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కొండ్రు మురళిని తీసుకొచ్చి టీడీపీలో చేర్చుకోవడంలో కళా వెంకట్రావు తీవ్రంగా కృషి చేశారు. ఆయనకు రాజాం ఇప్పటికే టీడీపీ రాజాం టికెట్ను కొండ్రు మురళికి కేటాయించారు. సో నాకు టికెట్ రాకుండా చేసిన కళా వెంకట్రావు ఓడగొట్టేందుకు అంతర్గతంగా టీడీపీ పార్టీలోనే ఉంటూ ప్రతిభా భారతి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలను టీడీపీ పార్టీ లేని కొంత, అంటే హెచ్ఎల్ నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక టీడీపీ నేతలే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. నరేష్, కరెక్ట్ మీరు చెప్పింది. హెచ్ఆర్ లోపల చాలా దఫాలుగా అక్కడ ప్రతిభా భారతి ప్రాతినిధ్యం వహించారు. మరి ఇంకా కొన్ని గణాంకాలు తీసుకున్నట్టయితే కిమిడి కళా వెంకట్రావు
టీడీపీని వీడి 2009లో ప్రజారాజ్యంకి వెళ్ళి ఓటమి పాలయ్యారు. అంతకుముందుకు 99, 94లో కూడా ఓటమి పాలయ్యారు. కానీ 83 నుంచి 83లో గెలిచారు, 85లో గెలిచారు, ఆ తర్వాత 89లో కూడా గెలిచారు. కానీ 94, 99లో ఓటమి పాలయ్యారు. మరి ఈ దఫా అనేటువంటిది ఈ పరిణామం, ఈ ట్రాక్ రికార్డ్ కనుక చూసుకున్నట్టయితే 5 ఏళ్ళు మంత్రిగా ఉన్నటువంటి కిమిడి కళా వెంకట్రావుకు కొంత అధికార వ్యతిరేకత, ఇచ్చిన హామీలని అమలు చేయకపోయినటువంటి వైఫల్యాలు కూడా వెంటాడుతున్నాయి. మరోవైపు 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉండి కిరణ్ కుమార్ పోరాడుతున్నారు. ఇంకొకటి గ్రూప్ రాజకీయాలు, అధికార టీడీపీలో ఉన్న గ్రూప్ రాజకీయాలు, ఇవన్నీ కలిసినట్టయితే కిమిడి కళా వెంకట్రావుకు ఈసారి అంత సులువు కాదని అనిపిస్తోంది. ఇంకా ఏమైనా ఇతర అంశాలు ఉన్నాయా నరేష్, కిమిడి కళా వెంకట్రావు వర్సెస్ గొర్ల కిరణ్ కుమార్కి సంబంధించి హెచ్చర్ల నియోజకవర్గంలో? సునీల్, సామాజిక సమీకరణాలు చూసుకుంటే కనుక ఈ హెచ్చర్ల నియోజకవర్గంలో సుమారు 15,000 ఎస్సీ ఓటర్లు ఉంటారు. 15,000 మంది ఎస్సీ ఓటర్లు ఉంటారు. గత ఎన్నికల్లో ఎస్సీలు మొత్తం కూడా ప్రతిభాభారతి అండదండలు ఇవ్వడంతో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు మొత్తం కూడా టీడీపీకి ఓటేశారు. దానివల్లనే కళా వెంకట్రావు గెలిచారు. అది కూడా అత్యవసర ఓట్లతో ఆయన గెలిచారు. కేవలం 4,000 ఓట్లతోనే ఆయన గట్టెక్కారు. సో ఈసారి తన సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లను మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయించే విధంగా ప్రతిభాభారతి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ప్రతిభాభారతి ప్రయత్నిస్తున్నారు అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో నిజంగా ప్రతిభాభారతి కనుక ఖచ్చితంగా టీడీపీకి పనిచేయకపోతే, అంటే అంతర్గతంగా ఆమె ప్రచారంలో పాల్గొనకున్నా, లేకపోతే టీడీపీ క్యాడర్కు బహిరంగంగా మీరు టీడీపీకి ఓటేయండి అని ఆమె ప్రత్యక్ష ప్రచారంలో పాల్గొనకపోతే కనుక ఖచ్చితంగా కళా వెంకట్రావు ఓటమి దాదాపుగా ఖాయమైందని మనం చెప్పాలి. ఎందుకంటే కళా వెంకట్రావు చాలా సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నారు. అయినప్పటికీ ఎన్నో దఫాలుగా ఆయన టీడీపీలో మంత్రిగా పనిచేశారు. అత్యంత సన్నిహితంగా ఉన్నారు చంద్రబాబు నాయుడుకి. అయినప్పటికీ అత్యంత వెనుకబడ్డ ఉత్తరాంధ్రలో హెచ్ఎల్ నియోజకవర్గం కూడా అత్యంత వెనుకబడిపోయి ఉంది. అంటే 30 సంవత్సరాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు అన్న అభిప్రాయాన్ని కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ వెనుకబాటుతనము, సామాజిక సమీకరణాలు, గ్రూప్ రాజకీయాలు ఇవన్నీ కలిపితే అదే సందర్భంలో ఆ గొర్ల కిరణ్ కుమార్ పై సానుభూతి ఉంది. అక్కడి ప్రజలు కూడా ఒక కొత్త రాజకీయ నాయకుల్ని కోరుకుంటున్నారు, కొత్త తరాన్ని కోరుకుంటున్నారు. చాలా కాలం పాటుగా ఈ పాత సాంప్రదాయ రాజకీయాలను చూసి వాళ్ళు కూడా కొత్త తరం నాయకులు వస్తే మా వెనుకబాటుతనం పోతుంది, మా బాధలు తీరుతాయి అని చెప్పి హెచ్చర్ల నియోజకవర్గ ప్రజలు భావిస్తున్న నేపథ్యంలో కళా వెంకట్రావు గెలుపు అంత సునాయాసం కాదు. ఆయన ఖచ్చితంగా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. లేని పక్షంలో గొర్ల కిరణ్ కుమార్ గెలుస్తారు అన్న అభిప్రాయాన్ని మాత్రం స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ నరేష్. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరి మంత్రులు, ఒకటి కింజారపు అచ్చెన్నాయుడు, 2 కిమిడి కళా వెంకట్రావుల పరిస్థితి. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్టయితే అధికార టీడీపీ గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు, అలాగే గ్రూప్ రాజకీయాలు, ఇతరత్ర దాంతోపాటుగా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ గత 5 ఏళ్లుగా క్షేత్రస్థాయిలో ఉండి పోరాడుతున్నటువంటి నేపథ్యాలు పరిగణలోకి తీసుకున్నట్టయితే ఈసారి గెలుపు కోసం అధికార టీడీపీ కష్టపడాల్సి వచ్చిన పరిస్థితుంది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి.